హెగ్డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 888074474474. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. చాలా మందిలో ఒక అలవాటు ఉంటుందండి, లేస్తూనే బ్రష్ కూడా చేసుకోకుండా టీ తాగేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక గ్రీన్ టీ అని వచ్చాయి, టీలో కూడా చాలా రకాలు అవి ఇవి మిక్స్ చేసి మన ఓన్గా ప్రయోగాలు చేసి చాలా చేస్తూ ఉంటాము. మరి ఈ టీ తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి లాభాలు నష్టాలు వస్తాయి, ఈ విషయం గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయుర్వేద వైద్యులు బాలకృష్ణ గారి దగ్గర ఉన్నాము. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సార్, ఇప్పుడు టీ కన్జప్షన్ అనేది చాలా మందిలో చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు అది తాగకపోతే బ్రెయిన్ పనిచేయట్లేదు, ఏ పని చేసుకోలేకపోతున్నాం అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ టీ కన్జప్షన్ ఎక్కువ అవడం వల్ల ఆకలి మందగిస్తుంది అనేది అందరు చెప్పే విషయం, అది అందరికీ తెలుసు. అయినా కానీ అది మానరు. బట్ ఇంకా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కానీ నష్టాలు కానీ టీ వల్ల మనకు వస్తూ ఉంటాయి? ఇక్కడ టీలు రకరకాల టీలు ఉన్నాయి. బ్లాక్ టీ, డైరెక్ట్ విత్ మిల్క్ టీ, అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రీన్ టీ, లెమన్ టీ, జింజర్ టీ, ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. మింట్ టీ అనే చాలా ఉన్నాయి. ఇప్పుడు హెల్దీగా ఉండాలనుకునే వాళ్ళు కాస్త ఇలా గ్రీన్ హెర్బల్ టీకి షిఫ్ట్ అవుతూ ఉన్నారు. అది కాదు, అది పోహ మాత్రమే, అందుకే అక్కడ వస్తున్నాను. ఓకే, లెమన్ టీ, హనీ టీ, ఇలా చాలా రకాల, చెమేలి టీ, రకరకాలుగా ఉన్నాయి. మరి ఎలాంటి టీలు తాగితే మన శరీరానికి లాభం, ఎలాంటి టీ వల్ల నష్టం ఉంది, ఇవన్నీ కూలంకుషంగా మనం తెలుసుకోవాలి. ఈ దగ్గర ఒక్కొక్క టీ ప్రత్యేకంగా. ఫస్ట్ బ్లాక్ టీ గురించి వెళ్దాం. బ్లాక్ టీ వితౌట్ షుగర్, విత్ షుగర్తో తాగవచ్చు. జస్ట్ టీ పౌడర్ వేసేసి మరిగించేసి ఫిల్టర్ చేసి తాగడం అంతే. దానివల్ల ఎలాంటి ప్రమాదం లేదు, ఎలాంటి ప్రమాదము లేదు. రోజుకు 2 నుంచి 3 సార్లు బ్లాక్ టీ తాగొచ్చు. ఎనీ హెడేక్ ఆర్ ఎనీ యాంగ్జైటీ, ఎనీ ఇలాంటి హైపర్ టెన్షన్స్ ఉన్నప్పుడు బ్లాక్ టీ తాగొచ్చు. దానివల్ల లాభం అది, హెడేక్ కూడా తగ్గిపోతుంది. ఓకే, దెన్ నార్మల్ టీ అంటే టీ పౌడర్ విత్ మిల్క్, వాటర్, ఎనీ అదర్ షుగర్ కానీ బెల్లం కానీ వేసి తీసుకుంటుంటాం. ఆ టీ ఎలాంటి ప్రయోజనం, మిల్క్ ఉంటాయి కనుక కొంతవరకు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. సేమ్ ఏంటంటే ఆ టీ ఏదైతే మిల్క్ విత్ టీ డికాక్షన్స్తో తయారు చేస్తున్న టీని ఎన్నిసార్లు తాగవచ్చు, ఎంత లాభం. దానివల్ల కొంత ఆకలి మందగిస్తున్న మాట వాస్తవమే అయినప్పటికీ నష్టం లేదు. దేనిలో ఎలాంటి నష్టం, లాస్ లేదు. కాస్త ఆకలి తగ్గుతుంది. ఓపిక ఉన్నవాళ్ళు 30 టీలు తాగొచ్చు, ఎలాంటి నష్టం లేదు. పర్ డే 30 టీస్ కన్జ్యూమ్ చేయొచ్చు, తాగొచ్చు. 30 టీస్ తాగొచ్చు విత్ షుగర్. విత్ షుగర్. షుగర్ లేని వాళ్ళకు షుగరే, వితౌట్ షుగర్ లేదు. అందుకే ఎనర్జీ వస్తుంది. షుగర్, మిల్క్, డికాషన్ కలిపి తాగుతాం కనుక టీ వల్ల వచ్చే నష్టాన్ని పాలు భర్తీ చేస్తాయి. షుగర్ ఎనర్జీని ఇస్తుంది కాబట్టి కరెక్ట్గా మనకు శరీరంలో ఉన్న మలినాలు తీసేస్తుంది. దెన్ వేరే ఎనీ చెడు బ్యాక్టీరియా ఉంటే చనిపోతుంది. కొంత ఆకలి తగ్గిస్తుంది కానీ నష్టం జరగదు. ఓపికని బట్టి మినిమం 30 టీలు ఎవరు తాగరు ఇండియన్స్. 30 టీలు తాగినప్పటికీ నష్టం లేదు. ఎగ్జాంపుల్ మన దగ్గర ఎక్కడ కర్నూలులో, నంద్యాలలో ఉందాము, టీలు మాత్రమే తాగుతుంది. రోజు 40 టీలు తాగుతుంది. ఏంటంటే జనరల్లీ ఎగ్జాంపుల్ పేపర్లో కూడా వచ్చింది, అమ్మాయి ఒక కాలేజ్ ప్రిన్సిపల్ టీలు మాత్రమే తాగుతుంది. టీలే, దర్ ఇస్ నాట్ టేకింగ్ ఎనీ ఫుడ్, ఆహారమే తీసుకోదు ఆవిడ. ఓన్లీ టీలు మాత్రమే. రోజు 30 నుంచి 20 నుంచి 30-35 టీలు తాగుతుంది. టీలు మాత్రమే. ఆమె లైవ్ బ్రతికుంది, ఆమె పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, అందరు ఉన్నారు. అలా అని పాలు తాగితే ఆమెకు పడవు, భోజనం చేస్తే పడవు. డాక్టర్స్ అంతా చూసి ఓకే ఆ విధంగా అలవాటైంది. మరి అది ఎలా అనేది మీరు అడగచ్చు. పుట్టినప్పటి నుంచి కొంచెం టీ అలవాటు అవి, టీకే పూర్తిగా ఆమె సస్టైన్. బయట కూడా చూస్తూ ఉంటుంది సార్, కొంతమందిని అన్నం లేకపోయినా ఉండగలుగుతారు కానీ ఆ టైంకి టీ లేకపోతే టీ తాగాలని యాంగ్జైటీ, ఆందోళన ఉంటుంది. అందువల్ల ఏంటంటే టీలు తాగొచ్చు, దానివల్ల ప్రమాదం లేదు. మామూలు టీ మీన్ టీ పౌడర్, షుగర్, పాలు, ఈ విధంగా తీసుకునే టీలు అవసరాన్ని బట్టి, వారి అవసరాన్ని బట్టి కొంతమంది 4 తాగుతారు, కొంతమంది 5 తాగుతారు, కొంతమంది 10, కొంతమంది 30 తాగుతారు. మన టైంని బట్టి, మనం తాగాలనిపించిన దాని పరిస్థితిని బట్టి. దానివల్ల ఎలాంటి నష్టం లేదు ఇక్కడ చెప్పచ్చు. ఇక గ్రీన్ టీ, ఈ మధ్య కాలంలో గ్రీన్ టీ అని వచ్చేసింది. చాలామంది డీటాక్సిఫికేషన్ అవుద్ది, ఆరోగ్యానికి చాలా మంచిదని గ్రీన్ టీ తాగుతున్నారు. కొంతవరకు బెటరే,
కానీ టీ డైరెక్ట్గా విత్ షుగర్ లేదా బెల్లం అలాంటివి వేసుకొని తాగాలి. కానీ గ్రీన్ టీలో హనీ వేసుకొని తాగుతున్నారు, అది అత్యంత ప్రమాదకారి. దానివల్ల మేలు జరగకపోగా నష్టం జరుగుతుంది. ఎందుకని సార్? ఎప్పుడైతే హనీ వేడి పదార్థాలతో కలుపుతామో, వేడి పదార్థాలతో కలిపితే వాటర్ అవ్వచ్చు, నీళ్ళు అవ్వచ్చు, పాలు అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, హనీ ఎప్పుడైతే వేడి పదార్థాలు కలిపేస్తామో అప్పుడు ఆ తీసుకునే పదార్థం అంతా కూడా విషం అయిపోతుంది. అయ్యో, అంటే విషం అవడం మీన్స్ అప్పుడే చనిపోము, దానివల్ల నష్టం జరుగుతుంది, లాభం కన్నా నష్టం జరుగుతుంది. ఓకే. అందుకే అనుకుంటారు గ్రీన్ టీ హనీ వేయండి అని చెప్తారు, హనీ వేసుకోకూడదు. ఇప్పుడు చాలా టీ సెంటర్లో లెమన్ టీ అని అమ్ముతున్నారు, హనీ టీ అని అమ్ముతున్నారు, లెమన్ విత్ హనీ అని. వెళ్ళే డికాక్షన్లో నిమ్మరసం లెమన్ పిండేసి ఇస్తున్నారు, అలాంటి తాగకూడదు. అలాగే ఇందాక చెప్పాను హనీ టీ, టీలో హనీ, అదే డికాక్షన్ బ్లాక్ టీలో హనీ వేసిస్తున్నారు, తాగకూడదు. ఇవన్నీ అన్నమాట తాగకూడని టీలు గుర్తుపట్టాలి తప్పకుండా. హనీ విత్ టీ తాగకూడదు, లెమన్ టీ అసలు తాగకూడదు, ఇందాక పైన చెప్పినటువంటి గ్రీన్ టీకి హనీ కలిపి తాగకూడదు, షుగర్ బెల్లం అలాంటిది వేసుకుని తాగాలి. అంటే డయాబెటీస్ పేషెంట్స్ కాకపోతే, డయాబెటీస్ వాళ్ళు అయితే డైరెక్ట్ అలాగే తాగాలి. ఓకే. ఓకే. దెన్ ఇక ఔషధ గుణాలు ఉన్న టీలు, ఇవి చాలా ఇంపార్టెంట్, ఇక్కడ బాగా గమనించాలి. జింజర్ టీ, ఇంకా వేరే నెక్స్ట్ లసూనా టీ అండ్ బ్లాక్ పెప్పర్ టీ ఇలాంటివి ఉంటాయి. పెప్పర్ టీ, బ్లాక్ పెప్పర్ టీ కోసం వెళ్దాం. బ్లాక్ పెప్పర్ టీ, ఎస్. ఓకే. ఇక్కడ గమనించాలి, టీ మామూలుగానే టీ పౌడర్, మిల్క్, వాటర్ వేసేసి దాంతో పాటుగా బ్లాక్ పెప్పర్ చిటికెడు 2 చిటికలు పావు స్పూన్ వేసేసి బాగా మరిగించి తాగినట్లయితే జలుబు, రొంప ఇవి తక్షణమే తగ్గిపోతాయి. అలా ఒకటి పెప్పర్ వేయాలా లేకపోతే దాన్ని పౌడర్ చేసేసి? పెప్పర్ పౌడర్, ఓకే. పౌడర్ ఒక హాఫ్ స్పూన్, పావు స్పూన్ వరకు వేసేయాలి. ఒక కప్పుకి పావు స్పూన్ సరిపోతుంది. ఒక కప్ పాలకి టీ పౌడర్, దెన్ షుగర్ 60 బెల్లము, పెప్పర్ పౌడర్ పావు స్పూన్ ఇలా వేసి బాగా మరిగించి తాగినట్లయితే జలుబు, రొంప తగ్గిపోతుంది, తుమ్ములు వస్తే తగ్గిపోతాయి. ఎస్. కొన్నిసార్లు కాఫ్ కూడా తగ్గిపోతుంది. ఎస్, అది పెప్పర్ టీ వల్ల జరిగే లాభం. ఇకపోతే జింజర్ టీ, ఏదైతే జింజర్ ఉంటుంది అందరికీ తెలుసు, అల్లం, అద్రక్, చాలా చోట్ల అల్లం వేసి చేస్తుంటారు. అలా చేయడం వల్ల అల్లం టీ కూడా ఒక రకంగా మంచిది, కొంత టేస్ట్ వస్తుంది, తర్వాత శరీరానికి పైత్యం చేయదు, డిఫరెన్షియేషన్, విషవాయువులు ఉన్న విషం బ్యాక్టీరియా ఉన్నా తీసేస్తుంది. సో అల్లం టీ కూడా ఎలాంటి నష్టం చేయదు, లాభమే. అలా అయినా 1-2 సార్లు తాగొచ్చు. అలాగే బ్లాక్ పెప్పర్ టీ కూడా 2 నుంచి 3 సార్లు తాగొచ్చు పర్ డే. అలా తాగినట్లయితే జలుబు, రొంప, దగ్గు తగ్గే అవకాశం ఉంది. అద్రక్, అల్లం టీ కూడా పరిస్థితి అదే, సేమ్. ప్రొద్దున సాయంత్రం 2 పూట్లు 3 పూట్లు అలా తాగేసేయచ్చు అద్రక్ టీ. దానివల్ల కూడా నష్టం లేదు, మంచి టేస్ట్ వస్తుంది అండ్ శరీరంలో ఉన్న విషవాయువుని చంపేస్తుంది అండ్ యాంటీబాడీ డెవలప్మెంట్ ఉంటుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అల్లం టీ. సో అందువల్ల తాగేసేయచ్చు. ఇవి మనం చెప్పుకునేటటువంటి టీల విశ్లేషణ. ఇకపోతే చెమేలి టీ అని ఇంకా రకరకాల టీ ఉంటాయి, చెమేలి పువ్వులు ఉంటాయి, సంపెంగ పువ్వుల టీ, ఇంకేదో పువ్వులు, అవన్నీ మనం ఇక్కడ వాడడం సహజంగా. వేరే కొన్ని నార్త్ ఇండియాలో అక్కడక్కడ వాడుతూ ఉంటారు, ఏది బెంగళూరు అటువైపు అక్కడ వాడుతుంటారు. అవి మనకి సౌలభ్యం కాదు, మనం తాగము. మన ప్రదేశాన్ని బట్టి ఆ టీలు కూడా పెద్ద ఎసెన్షియల్ కాదు. కాబట్టి పైన చెప్పుకునే టీలే మనకు దాదాపుగా లభ్యమవుతాయి. ఈ టీలలో ఈ విధంగా తాగితే మనకు లాభం. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్కారం అమ్మా.